ఇప్పుడు మన ప్రధాన వక్త ప్రొఫెసర్ కాసిం గారు వారి గురించి సంక్షిప్తంగా వారి జీవితాంశాల గురించి చెప్పవలసిందిగా పెద్దపాటి నరసింహరావు గారిని కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ జనకన్ రామారావు గారి 40వ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం ఇవ్వడానికి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కాసిం గారికి స్వాగతం. వీరు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో అంబట్పల్లి అనే కుగ్రామంలో జన్మించారు. ఆ గ్రామ జనాభా 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 5,000 కంటే తక్కువ. అటువంటి నేపథ్యంగా శ్రీ కాసిం గారు ఈనాడు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మంచి వక్తగాను, సమాజంలో వివిధ రూపాలలో అణిచివేతకు గురయ్యే వ్యక్తుల పక్షాన్ని నిలిచే వ్యక్తిగా సుపరిచితులు. వీరి ఉపన్యాసాలు అనేకం యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీరి విద్యార్హతలు ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి. అదనపు విద్యార్హత పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంపై ఎంఫిల్ చేశారు. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యంపై పిహెచ్డి చేశారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గాను, తెలుగు శాఖ ప్రొఫెసర్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అది వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే కాకుండా వీరు స్వచ్ఛందంగా సమాజంలో ప్రజలు ఎక్కడ పీడనకు గురవుతున్నారో, ఎక్కడ వివక్ష, డిస్క్రిమినేషన్ విశృంఖలంగా ఉన్నదో అక్కడ ఆ ధోరణులకు వ్యతిరేకంగా గమనం ఎత్తి నిలదీస్తున్నారు. అది వారి ప్రవృత్తి. వీరు బోర్ తెలంగాణ, నెలవంక సాహిత్య వార్షిక సంచిక, నిజాం కళాశాల వార్షిక సంచికలు మొదలైన వాటికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. నడుస్తున్న తెలంగాణ అనే పత్రికకు 2012 సంవత్సరం నుంచి సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. వీరికి ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో 9 సంవత్సరాల డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతుల బోధనలోనూ, అదే కళాశాలకు ప్రధానాచార్యులుగా 2 సంవత్సరాల బాధ్యతల నిర్వహణలోనూ, నిజాం కళాశాలలో తెలుగు శాఖలో 6 సంవత్సరాల డిగ్రీ, పీజీ తరగతుల బోధన, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖలో 5 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతుల బోధన, ఈ విధంగా సుమారు 19 సంవత్సరాల సుదీర్ఘమైన బోధనా అనుభవం ఉంది. వీరు మంచి రచయిత. ప్రచురింపబడిన వీరి పుస్తకాలలో తెలంగాణ ఉద్యమాలు, పాట సాహిత్య వ్యాసాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ రాజకీయాలు, పరిశోధన పత్రాలు, సాహిత్య వ్యాసాలు, ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం, కవిత్వం, నేను తెలంగాణని మాట్లాడుతున్నా, తెలంగాణ సాహిత్యం, కాసిం కవిత్వం, రిజర్వేషన్ ఆరిజిన్ అబ్స్టకల్స్ అప్పర్ కాస్టిజం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక న్యాయం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు అఖిల కులత్వం, కాగితం మీద అక్షరానికి కమిట్ అయిన కవి, అకాడమిక్ కంటెంపరరీ, ఇటువంటి అనేక పుస్తకాలు వీరు రచించారు. స్మారకోపన్యాసంగా ఈరోజు మనం ఎంచుకున్న అంశం సంక్షోభంలో పార్లమెంటరీ విలువలు మన కర్తవ్యం. ఈ అంశాన్ని గురించి మనకు విశదీకరించడానికి, మనను కర్తవ్యోన్ముఖులను చేయడానికి శ్రీ కాసిం సరైన వ్యక్తి. వీరు ఒక పక్క తన వృత్తి ధర్మాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తూ, మరొక పక్క తీరిక లేకుండా అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే వీరిలో అపారమైన శక్తి నివిడీకృతమైంది. వీరి ప్రసంగాల ద్వారా ప్రజలలో చైతన్యవంతమవుతున్న శక్తి నేటి సమాజంలో బలంగా పాతుకుపోయిన అసమానతలు, వివక్ష మొదలైన బలమైన కట్టడాల పునాదులను కదిలించి మెరుగైన సమాజ నిర్మాణానికి దారులను సుగమం చేస్తుందని ఆశిస్తూ వారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రధాన వక్త స్మారకోపన్యాసంగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమ సభాధ్యక్షులు కృష్ణమోహన్ రావు గారు, కార్యక్రమానికి ఆహ్వానం పలికిన డాక్టర్ కవిత గారు, వేదిక మీద అతిథులుగా వచ్చిన పెద్దలు, మన ముందుప్పటి వరకు ఆత్మీయ సందేశాన్ని చెప్పిన ఆంజనేయులు గారు, నా తర్వాత తన ఆత్మీయ సందేశాన్ని మాట్లాడబోతున్న డాక్టర్ ఎస్ రామారావు గారు, వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ఈనాటి సందర్భంలో ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, చలికాల రామారావు గారి స్మారక ఉపన్యాసం ఇవ్వటం అనేది ఇది నాకు అరుదుగా లభించిన ఒక అవకాశంగా భావిస్తాను. రోజు ఎక్కడో ఒక చోట మాట్లాడుతుంటాను. కాలేజీలో మాట్లాడతాం, బయట మాట్లాడతాం, గ్రామాల్లో మాట్లాడుతుంటాం, వివిధ విశ్వవిద్యాలయాల్లో కూడా మాట్లాడుతూ ఉంటాం. సరే, వాటన్నిటికీ కొన్ని చోట్ల పాపులర్ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, కొన్ని చోట్ల మాస్ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. సందర్భాన్ని బట్టి, అక్కడ ఉండే ప్రేక్షకుల స్థాయిని బట్టి, ఎంచుకున్న విషయాన్ని బట్టి ఒక్కొక్కసారి చదువురాని పేద ప్రజలు ఉంటారు, చదువు వచ్చిన మధ్యతరగతి జీవులు ఉంటారు. వాళ్ళిద్దరికీ సమాచారాన్ని అందించడం కోసం వారికి అర్థం కావాలి, వీరికి అర్థం కావాలి, ఎవరికి బోరు రాకుండా కాస్త వినాలి కనుక అప్పుడప్పుడు కొన్ని పెట్ట కథలు, కొన్ని జోక్స్ ఇలాంటివి కూడా చెబుతూ ఉంటాం. అవన్నీ ఒక ఎత్తు. కానీ ఇక్కడ చాలా సీరియస్ ఉపన్యాసం టాపిక్ నేను ఎంపిక చేసుకున్నాను అనుకోండి. జానీ గారు వారి మిత్రుడు ఒకరోజు ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు, ఒక నెల కిందట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోయాను. అక్కడ ఉండే టైం లిమిట్ వలన 5 నిమిషాల్లోనే చెప్పారు. వారు 2 పుస్తకాలు నా చేతిలో పెట్టి, వీరు మా ప్రాంతంలో ప్రముఖ నాయకుడు, ప్రతి సంవత్సరం స్మారకోపన్యాసం నిర్వహిస్తాం, మీరు కంపల్సరీ రావాలి అని అడిగారు. ఆ పుస్తకాలు తీసుకొని సార్ నేను ఫోన్లో మాట్లాడతానని వారిని పంపించాను. ఆ తర్వాత టాపిక్ ఏముంటే బాగుంటుందని మళ్ళీ ఫోన్లో మెసేజ్ పెట్టాను. నేనే ఒక 3 టాపిక్లు పంపించాను. 3 టాపిక్లో ఏది బాగుంటే అది మీరు ఎంపిక చేసుకోండి సార్, నాకు ఇబ్బంది లేదని చెప్పాను. ఈ టాపిక్ వాళ్ళు ఎంపిక చేసుకున్న టాపిక్. ఒక రకంగా చూస్తే ఈ అంశం చాలా సీరియస్ అంశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సీరియస్ శ్రోతలే ఉన్నారు. ఎవరిని నాన్ సీరియస్గా తీసుకోవడానికి లేదు. చలికాల రామారావు గారితో నడిచిన వాళ్ళు ఉన్నారు, స్నేహం చేసిన వాళ్ళు ఉన్నారు, సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. మీరందరూ కూడా సీరియస్ శ్రోతలే. అంశం పట్ల, సమస్య పట్ల, రామారావు గారి పోరాటం పట్ల అంకిత భావంతో ఉన్నవారే. ఏదో మామూలుగా విడిపోదంలే అని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఎలా శ్రద్ధాంజలి కట్టించాలని వెళ్దాం అనుకున్నారు, వెళ్ళిపోయారు. కనుక మీరు ఎవరు కూడా నా ఉపన్యాసం అయిపోయి, రామారావు గారి ఉపన్యాసం అయిపోయే వరకు ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఒక ప్రగాఢమైన గట్టి నమ్మకం నాకు ఉన్నది. అట్లని మిమ్మల్ని విసిగించండి. మీకెవరికైనా సరే ఈ హాల్లో ఉన్న వాళ్ళకి నా మీద నాకు నమ్మకంతో మీకు మాటిస్తున్నాను. నా ఉపన్యాసం బోరుగా ఉంది అనిపించినప్పుడు ఇలా చేతెత్తండి, ఆపేస్తాను. బోర్ రాకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సీరియస్ విషయమైనా దాన్ని మాట్లాడే పద్ధతిలో కొన్ని సందర్భం అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాం కనుక నా ప్రయత్నం నేను చేస్తాను. మొదలు నేను మీ జీవిత చరిత్ర ఈరోజే చదివాను. వారు నాకు నెల కిందట పుస్తకం ఇచ్చారు, కానీ పని ఒత్తిడిలో చదవలేకపోయాను. ఇవ్వాలే
మధ్యాహ్నం ఇక్కడ ఇంటరాక్షన్ అయిన తర్వాత ఒక 30-40 మందితో 2 గంటల వరకు ఇంటరాక్షన్ పెట్టారు మా వాళ్ళు. తర్వాత హోటల్కి వెళ్ళి కూర్చొని చదివారు. మొత్తం 100 పేజీల పుస్తకం చదివేశారు. అది కాకుండా పార్లమెంటులో ఆయన చేసిన ఉపన్యాసాలు కూడా చదివాను. నేను కొద్ది వేగంగా చదువుతానండి, అంటే నా గొప్పతనం చెప్పుకోవడం చెప్పట్లేదు, వేగంగా చదవాలి. ఎవరైనా సరే మన జీవితం చాలా చిన్న జీవితం. మా అంటే 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం. అందులో 20 ఏళ్ళు వాక్యం వగైరా వెళ్ళిపోతుంది. కనుక చిన్న జీవితంలో వేగంగా చదివితేనే ఎక్కువ విషయాలు చదవగలరు. వారి జీవిత చరిత్ర చదివిన తర్వాత బహుశా మీలో చాలా మంది చదివి ఉంటారు. చదివి ఉన్న వాళ్ళు మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి నేను వారి స్మారక ఉపన్యాసం చేస్తున్నాను. కనుక వారితో సంబంధం లేకుండా ఉపన్యాసం చేసి వెళ్ళిపోవటం అనేది అది ఔచిత్యం అనిపించుకోవాలి. వారి జీవితానికి అన్వయంలో ఉపన్యాసం ఉండాలి ఎప్పుడైనా. కనుక వారి జీవితానికి అన్వయంగా నా ఉపన్యాసం ఉంటుందా లేదా అనేది వారి జీవిత చరిత్ర చదివాక నాకు అర్థమైంది. ఉంటుంది. ఒక మనిషి సమాజంలో రూపొందడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఏ మనిషి ఆకాశం నుంచి ఊడిపడదు, ఏ మనిషి తల్లి గర్భం నుంచి మేధావులుగా నాయకులుగా తయారు కాదు. తల్లి గర్భం నుంచి అందరూ మామూలుగానే పుడతాం. పుట్టిన తర్వాత ఒకరు దొంగ అవుతారు, ఒకరు నాయకులు అవుతారు, ఒకరు కమ్యూనిస్ట్ అవుతారు, ఒకరు విప్లవకారులు అవుతారు, ఒకరు వైసీపీ అవుతారు, ఒకరు టీడీపీ అవుతారు, ఒకరు ఎమ్మెల్యే అవుతారు, ఒకరు ఎంపీ అవుతారు, ఒకరు ప్యూన్ అవుతారు, ఒకరు ప్రొఫెసర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు. పుట్టడం అనేది అందరూ సమానంగానే పుడతారు. ఇంతమంది ఇన్ని రకాలుగా మారడానికి వారు జీవించిన కాలమే కారణం. వారి చుట్టూ ఉండే వాతావరణమే కారణం. వారి చుట్టూ ఉండే వాతావరణంతో సంబంధం లేకుండా ఏ మనిషి నిర్మాణం కావడం అనేది సాధ్యం కాదు. అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు ఒక చలనం ఉంటుంది. ఆ చలనములో మనం ఎక్కడ నిలబడతామనే దాన్ని బట్టి మనకు ఒక చరిత్ర నిర్మాణం అవుతుంది. సమాజం, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్ర చలనంలో ఉంటుంది. ఆ చలనంలో నీ పాత్ర ఏమిటి, నీవెక్కడ నిలబడతావనే దాన్ని బట్టి చరిత్ర ఉంటుంది. కనుక ప్రతి మనిషి ఒక చరిత్ర నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చరిత్రలో భాగం కావాల్సింది, తప్పనిసరిగా చలనంలో భాగం కావాల్సింది. లేకపోతే పుట్టామా గిట్టామా, ఒక పక్షి ఒక జంతువు పుడుతుంది, గిడుతుంది, సహజంగా నడుస్తూ ఉంటుంది. కానీ మనిషి ఒక ఉన్నత రూపం, జీవులలో ఉన్నత రూపం మనిషి. ఎదిగే మెదడు ఉంటుంది, ఆలోచించే మెదడు ఉంటుంది. ఎదిగే మెదడు, ఆలోచించే మెదడు పుట్టడం కోసం గిట్టడం కోసం మాత్రమే కాదు. ఈ ఆలోచన క్రమం అనేది సమాజంలో, సామూహికంలో అందరితో భాగం కావాలి. భాగం కావాలని కోరుకోవాలి, ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన ఒక మనిషి రామారావు గారు. ఎన్ని సంవత్సరాల కిందట? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 85లో వారు మరణించారు. 40 ప్రసంగాలు అయిపోయాయి. ఇంకా చాలా ప్రసంగాలు నడుస్తాయి. కానీ వారు పుట్టిన 1901 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎంత కాలం గడిచింది చూడండి. 124 సంవత్సరాలు గడిచింది. ఈ 124 సంవత్సరాల కాలంలో ఒక మనిషి చరిత్రలో ఎంత భాగం అయ్యాడు. ఆ భాగం కావటం మనందరికీ ఆదర్శం కావాలి. కేవలం కుటుంబానికి మాత్రమే కాదు, అందరికీ ఆదర్శమైనప్పుడు ఆ జీవితానికి ఒక విలువ ఉంటుంది. అందుకే ఆయన పుట్టిన కాలం, జీవించిన కాలం, ఆయన మీద పడిన ప్రభావాల వలన రామారావు గారు రూపొందారు. ఆయన రూపొందారు కనుకనే 40 సంవత్సరాలుగా ఉపన్యాసాలు, స్మారక ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతాయి. అది అందరికీ దక్కే అవకాశం కాదు, అది కొందరికే దక్కుతుంది. అందుకే పుట్టిన తర్వాత సంచరించిన పిఠాపురం, కాకినాడ, ఈ 2 ప్రాంతాలు, చదువుకున్న ప్రాంతాలు ఆయనకి ఇచ్చిన జ్ఞానం. సమాజంతో మాట్లాడు, అది జ్ఞానం ఇస్తుంది అంట. బైబిల్లో ఒక మాట ఉంది, భూమితో మాట్లాడు, అది జ్ఞానం ఇస్తుంది అని. భూమితో మాట్లాడు, జ్ఞానం ఇస్తుందంటే భూమి మనతో మాట్లాడుతుంది అని కాదు దాని అర్థం, వాచ్యార్థం అని కాదు. భూమిని సాగు చేయాలి అని అర్థం. భూమిని సాగు చేస్తే జ్ఞానం వస్తుంది, పంట వస్తుంది, ఆ పంట ద్వారా సమాజం బతుకుతుంది అని అర్థం. అందుకే సమాజంతో సంభాషించాలి, భూమితో సంభాషించాలి. ఆ భూమి, ఆ సమాజం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మనల్ని ఉన్న చోట ఉండకుండా చలనంలో ఉంచుతుంది. అలా బాల్యంలో ఉన్న ఆయన
చలంలోకి మారే ఒక క్రమం మొదలైంది. ఆ క్రమం 1905 వందే మాతరం ఉద్యమం. ఆనాటికి ఆయన వయసు 3 సంవత్సరాలు. కానీ వందే మాతరం ఉద్యమం ఈ భారతదేశం మీద వేసిన ప్రభావం అద్భుతమైన ప్రభావం. విద్యార్థులు ఉద్యమకారులు మారడానికి, వీరులుగా మారటానికి, పోరాట కార్యకర్తలుగా మారటానికి మొట్టమొదటిసారి ఈ దేశంలో విద్యార్థి తరాన్ని కదిలించిన ఏకైక ఉద్యమం, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కదిలించిన ఉద్యమం వందే మాతరం. ఈ వందే మాతరం గీతం రాయబడినటువంటి స్థలకాలాలు వేరు, రాయబడిన సందర్భం వేరు, ఉద్దేశం వేరు. కానీ ఆ కవి ఉద్దేశించిన ఉద్దేశం కాకుండా మరో ఉద్దేశంలోకి ప్రయాణించింది ఆ గీతం. ఏ ఉద్దేశంలోకి ప్రవేశించింది? వందే మాతరం అనేది ఒక వ్యక్తిత్వ నిరూపణ, స్వయం ప్రతిపత్తి నిరూపణ, జాతీయ భావన, బ్రిటిష్ వాడికి నిరసన తెలియజేయడం ఆయుధం. అందుకే అలాంటి వందే మాతరం ఉద్యమ ప్రభావంతో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఈ దేశంలో ఉన్నారు. ఆ ప్రభావం పశు వయసులో పడే అవకాశం లేదు. కానీ అలా చదువుతూ వచ్చే నాటికి 1919 నాటికి ఆయన 18 సంవత్సరాల వయసు వచ్చే నాటికి నవయవ్వనంలో మన మీద ఏ ప్రభావాలు పడతాయో ఆ ప్రభావాలే చివరి వరకు కొనసాగుతాయి. మీరు బాగా గుర్తించుకోండి. ఇప్పుడు సార్ చెప్పాడు, మనుషుల్ని చంపొచ్చు, భావాన్ని ఎవరు చంపలేరు. ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా మందిని చంపారు. పెద్ద పెద్ద దేశాలు అనుకుంటున్న వాళ్ళందరూ వేల సంవత్సరాలుగా సంహారం నడుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచం ఆగిందా? భావాలు ఆగే, పోరాటాలు ఆగే? రణరంగము కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, కాకుంటే కన్నీళ్లతో లేకుంటే రక్తంతో తడిసేమో అని రాశాడు మహాకవి శ్రీశ్రీ. ఈ ప్రపంచంలో రణరంగము కాని చోటు ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఆ రణరంగము కాని చోటు ఉండనప్పుడు ఆ రణరంగంలో భాగస్వామ్యం కాకుండా మనం మౌనంగా ఉండలేము. అందుకే 1919 ఈ దేశంలో రౌలట్ చట్టం వచ్చింది. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన రౌలట్ చట్టం. ఈ రౌలట్ చట్టం రామారావు గారి జీవితాన్ని మార్చేసింది. చట్టం దుర్మార్గమైంది, చట్టం కఠినమైంది. ఆ చట్టానికి బలైన వాళ్ళు లక్షల మంది ఉన్నారు దేశంలో. కానీ అలాంటి చట్టం తీసుకొచ్చిన నిర్బంధంలో అదునెక్కిన మనిషి రామారావు. ఈ రౌలట్ చట్టం ఊపా చట్టం ఉన్నది. సరిగ్గా మీరు ఊపా చట్టాన్ని రౌలట్ చట్టాన్ని రెండు ఒక దగ్గర పెట్టుకొని చూడండి. ఊపా చట్టంలో ఏం చెప్పారో ఇప్పుడు 2007లో వచ్చింది, 2018లో దాన్ని ప్రత్యేకమైన మార్పులు చేసి తీసుకొచ్చారు. రౌలట్ చట్టం 1919లో వచ్చింది, దాని పేరు మార్చి ఊపా చట్టం తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ భాగమైంది. ఆనాడు బ్రిటిష్ పీనల్ కోడ్ అయినా బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడే. కనుక భారతీయులని దుర్మార్గంగా అణిచివేయడానికి పరాయి దేశస్తుడు తీసుకొచ్చిన చట్టం రౌలట్ చట్టం. రౌలట్ అనే ఒక జడ్జి పేరు మీద వచ్చిన చట్టం తిరిగి భారతదేశంలోన తన దేశం, తన పాలకులే తన ప్రజల మీద ప్రయోగించుకోవడానికి మరో చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎందరో అరెస్ట్ అయ్యారు, జైలుకు వెళ్ళారు. దాన్ని వ్యతిరేకించినందుకు డాక్టర్ సత్యపాల్ పంజాబ్ అమృత్సర్ ఒక ఇద్దరిని ఆ రాష్ట్రం నుంచి వెలివేసింది ప్రభుత్వం. ఆ నగరం నుంచి వెలివేస్తే ఆ వెలివేతను వ్యతిరేకిస్తూ ఆ పట్టణంలో ప్రజలందరూ ఒక పెద్ద ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ చేసి సభ పెట్టుకోవడం, ర్యాలీ అయిపోయిన తర్వాత ఊరేగింపుగా వెళ్ళి సభ పెట్టుకుందామని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ పార్కులోకి వెళ్ళారు. ఆ పార్కులో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే డయ్యర్ అనే ఒక సైనిక అధికారి పోలీస్ పటాలంతో వచ్చి ప్రజల మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. నెత్తుటేరు బావి దొరికి చనిపోయిన వారు ప్రాణాన్ని రక్షించుకోవడానికి అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అమృత్సర్ వెళ్ళి చూడండి. గేటు ఎంత ఉంటుందంటే ఒకసారి ఇద్దరు మాత్రమే లోపలికి ప్రవేశించగలరు, అంతకు మించి ఎక్కువ లేదు. బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఇద్దరు మాత్రమే ఏకకాలంలో వెళ్ళగలరు. అన్ని వేల మంది మీద కాల్పులు జరిపితే ప్రాణరక్షణ కోసం బావిలో దొరికి చనిపోయారు. ఒక పెద్ద బావి ఉంటుంది, శవాల గుట్టగా మారిపోయింది. గోడ ఉంటుంది, ఇంత ఎత్తు గోడ ఉంటుంది. ఆ గోడని పాకుతూ దుంకి పారిపోవాలనుకొని సగం గోడ మీదకి వెళ్ళలేదు.
తుపాకీ గుండు వచ్చి తగిలితే అక్కడ నుంచి శవంగా కింద పడ్డారు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఇలా రంధ్రాలు పడి ఉంటాయి. రెడ్డింగ్ మార్క్తో ఇలా రంధ్రం చేశారు. ఎక్కడెక్కడ తూట్లు పడ్డాయో గోడకి జల్లెడలాగా తూట్లు పడ్డాయి. ఆ సంఘటన ఈ దేశానికి ఒక భగత్ సింగ్ నుంచి, ఆ సంఘటన ఈ ప్రాంతానికి చెలికాని రామారావు నుంచి. మహాత్మా గాంధీ దీనికి వ్యతిరేకంగా పిలుపునిచ్చాడు. సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అప్పటికే అనిబిసెంట్ ప్రభావానికి గురైన రామారావు గారు, బ్రహ్మ సమాజం ప్రభావానికి గురైన రామారావు గారు, బెంగాల్ నుంచి కొన్ని భావాలు, కొన్ని అభిప్రాయాలు తెలంగాణ తెలుగు ప్రాంతానికి ప్రసరిస్తున్నాయి. ఈ తెలుగు ప్రాంతానికి ప్రసరిస్తున్నప్పుడు ఆ మొదటి గాలుల ప్రభావానికి గురైన రామారావు గారు తర్వాత గాంధీ ప్రభావానికి గురయ్యాడు. గాంధీ ప్రభావానికి గురై ఆయన ఇచ్చిన పిలుపు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన తర్వాత మనిషి జీవితం ఇంకొక కొత్త జీవితం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా కొత్త జీవితం తెలియాలంటే తప్పనిసరిగా జైలుకు వెళ్ళిరండి. అంటే జైలుకు వెళ్ళిరంటే మీరందరూ జైలుకు వెళ్ళాలని కాదు నా ఉద్దేశం. మీరు ప్రజల పక్షాన నిలబడితే తప్పనిసరిగా మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి జైలుకు వెళ్ళి వస్తారు. అతి చిన్న వయసులో యవ్వనంలో జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన తర్వాత నీలకంఠం అని ఒక తమిళ్ విప్లవకారుడు పరిచయం అయ్యాడు. అక్కడితో మారింది ఈయన జీవితం. రౌలట్ చట్టం రాకపోతే, గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలిపివ్వకపోతే, ఆ పోరాటంలో రామారావు పాల్గొనకపోతే, అక్కడ నీలకంఠం పరిచయం కాకపోతే ఇవాళ రామారావు గారికి ప్రత్యేకమైన అస్తిత్వం ఏం లేదు. అందరి మనుషుల్లాగా ఆయన మనిషి. అక్కడ నీలకంఠం గారి పరిచయం విప్లవ భావాలు ఆయన దృక్పథాన్ని మార్చేసింది. గాంధీ గురించిన చాలా కొత్త విషయాలు చెప్పాడు నీలకంఠం గారు రామారావు గారు. సహాయ నిరాకరణ ఉద్యమం మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? చౌరాచౌరి సంఘటన జరిగింది. చౌరాచౌరిలో మౌనంగా వెళ్తున్న ప్రజల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ లాఠీచార్జ్ చేసినందుకు ప్రజలకు కోపం వచ్చింది. శాంతియుతంగానే ఉంటారు ప్రజలు, కానీ ప్రజల మీద దాడి చేసినప్పుడు కనీసం ఆత్మరక్షణ కోసమైనా చేతులు రాయితోనైనా కొట్టద్దు. ఇది మానవ స్వభావం. చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి, మనం ఏం అనకపోతే ఆ పిల్లవాడిని నెత్తిన కొట్టామనుకోండి కోపం వస్తుంది. అప్పటికేమన్నాడు వాడు కొద్ది దూరం వెళ్ళి ఒక రాయి తీసుకొని మనం వేసి పరిగెత్తుతాడు. అప్పటికి మనం ఏమనకపోవచ్చు, వారి కోపాన్ని ఆ రాయి ద్వారా వ్యక్తం చేస్తాం. అది మానవ స్వభావం. కనుక శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న ప్రజల మీద దాడి చేసినప్పుడు పోలీసులు ప్రజలు మౌనంగా ఉంటారు. తిరగబడిన ప్రజలు పోలీస్ స్టేషన్లో పోలీసులు బంధించి తగలబెట్టేశారు. ఇది గాంధీ గారికి హింసగా తోచింది. ఇది విప్లవకారులకి పోరాటంగా తోచింది. రామారావు గారు ఏమనుకున్నారు? గాంధీ గారు హింస జరిగింది కనుక పోరాటాన్ని ఆపేశాడు అనుకున్నారు. అంతమేరకే తెలుసు. కానీ నీలకంఠం గారు చెప్పిన మరో కోణం, మనం చూసేటివన్నీ నిజం కాదు, మనం వినేదంతా నిజం కాదు. దానికి ఇంకో రూపం ఉంటుంది, తెర వెనక ఇంకో రూపం ఉంటుంది. ఆ రూపం అర్థం చేసుకోవడానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం నీలకంఠం ద్వారా రామారావు గారికి అక్కడి నుంచి పోరాటంలోకి వచ్చాడు. ఇక అనేక సందర్భాలు అనేక పోరాటాలు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ పోరాటం. ఉప్పు సత్యాగ్రహం వచ్చినప్పుడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. రెండోసారి జైలుకి వెళ్ళాడు. రెండోసారి జైలుకి వెళ్ళినాక ఇంకొక అద్భుతమైన వ్యక్తిత్వుడయ్యాడు, పుచ్చలపల్లి సుందరయ్య. రెండోసారి పుచ్చలపల్లి సుందరయ్య కూడా అయ్యాడు. అక్కడ భగత్ సింగ్ ఆనాటి విప్లవకారుల స్వాతంత్రోద్యమంలో విప్లవకారులకు సంబంధించిన నీలకంఠం, ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పుచ్చలపల్లి సుందరయ్య. కమ్యూనిస్టు పార్టీ పరిచయమైంది, మార్క్సిజం పరిచయమైంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఈ అన్ని ఉద్యమాలు ఆయనని ఒక్కొక్కటి బదులెక్కిస్తూ వచ్చాయి. ఏ మంచి రోజు ఇల్లును వదిలి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులకి అన్నకి చెప్పి ఇక నేను ఇంటికి రాను అని ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆయన సమాజంలో భాగమయ్యాడు. కుటుంబంతో అన్ని చెప్పుకున్నాడు, సమాజంలో భాగమయ్యాడు.
ఆ సమాజంలో భాగం కావటం మూలంగా సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామం ఆయనని రోజు రోజుకు పదునెక్కిస్తూ వచ్చింది. కాంగ్రెస్లో సోషలిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ కాంగ్రెస్ వారు. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటీ చేశాడు. సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ సపోర్ట్ చేశాడు. ఆయనకి చాలా సాహిత్యాన్ని ఇచ్చినటువంటి మధుకూరు చంద్రశేఖర్ సాహిత్యంలో మార్క్సిస్ట్ సాహిత్యం రాసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అమ్మా నవలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి ప్రవీణ్ లింగరాజ్ గారు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈయనకి పరిచయం అయ్యారు. ఆ గొప్ప వ్యక్తులు అందరూ ఇచ్చే సాహిత్యం, వాటిని చదవటం, ఆలోచనలు పెంపొందించడం. సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడికి వస్తే గాంధీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారండి? ఎవరు నిలబడలేదు. కానీ రామారావు గారు సుభాష్ చంద్రబోస్ను ఈ ప్రాంతం అంతా తిప్పాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలవడానికి కారణం. అలా కొత్త కొత్త ఆలోచనలు పెంపొందించుకుంటూ చివరికి 1940-45 తెలంగాణ ప్రాంతానికి, 23లోనే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాడు. ఇంగ్లీష్ నేర్పించడం కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. ఇంగ్లీష్ ఎందుకు నేర్పించాలి? కాస్త పైసలు కావాలి. పైసలు ఎందుకు కావాలి? మధ్యలో వదిలేసిన తన డాక్టర్ చదువు పూర్తి చేయడానికి పైసలు కావాలి. అందుకోసం తెలంగాణకు వచ్చి ఇంగ్లీష్ చెప్పి కొన్ని డబ్బులు తీసుకొని తిరిగి వచ్చి మళ్ళా చదువును పూర్తి చేశాడు. ఆ క్రమంలో రావి నారాయణ రెడ్డి పరిచయం అయ్యాడు, బద్దం ఎల్లారెడ్డి పరిచయం అయ్యాడు. అప్పటికి వాళ్ళ విద్యార్థులు సురవరం పుటాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని నడుపుతున్నారు. 1921, 22, 23 ప్రాంతాలు. ఇంకా ఆంధ్ర మహాసభ ఏర్పడలేదు. 1930 ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత అక్కడ జరుగుతున్న పోరాటానికి ఇక్కడి రామారావు గారికి ఒక కనెక్షన్ ఉంది. మొదటి పరిచయం. ఆ కనెక్షన్ కుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటానికి వీళ్ళు నాయకులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సెంటర్ తీసుకోవటం, సహాయం తీసుకోవటం, వైద్య సహాయం తీసుకోవటం, ఇవన్నీ ఈ క్రమం అంతా చెలికాని రామారావు గారిని ఒక అద్భుతమైన మానవుడిగా మనిషి నూతన మానవుడిగా రూపొందడం ఒక క్రమం ఉంటుంది. మనమందరం నూతన మానవుడు కావచ్చు, కాకపోవచ్చు. నూతన మానవులుగా మారడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో భాగంగా రామారావు గారు నూతన మానవుడిగా ఆవిష్కారం జరిగింది. సరే, మధ్యలో కమల గారు, వారి పెళ్లి, పిల్లలు, హాస్పిటల్, డాక్టరు, డబ్బులు, నిర్బంధము, కుటుంబము, ఇదంతా ఇక మీకు తెలిసిన విషయం. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, రామారావు గారు ఓం హ్రీం ఝుం బుస్ అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆయన పుట్టుకతోనే ఒక పెద్ద రాజకీయ నాయకుడు కుమారుడు కాదు. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టాడు. ఈ సమాజమే, ఈ పోరాటాలే, ఈ మనుషులే, ఈ దేశమే, ఈ తెలుగు నేలనే రామారావు గారిని ఇంత అద్భుతమైన మానవుడిగా రూపొందించింది అనే విషయం మనకు అర్థం కాదు. మనం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనం కూడా ఈ సమాజ ప్రభావానికి గురై రామారావు గారి లాగా మారడానికి ఏ పరిమితులు ఉండక్కర్లేదు. కాస్త మనం ఇంట్లో నుంచి బయలుదేరితే చాలు. ఏ సమయంలోనే బయలుదేరవచ్చు. 60 ఏళ్ళ వయసులో బయలుదేరవచ్చు, 70 ఏళ్ళ వయసులో బయలుదేరవచ్చు, 30 ఏళ్ళ వయసులో బయలుదేరవచ్చు, 10 ఏళ్ళ వయసులో బయలుదేరవచ్చు. బయలుదేరకపోతే బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? ఎక్కడో ఒక చోట ఆపాలి. మన మాట ద్వారానో, మన చేత ద్వారానో, మన జ్ఞానం ద్వారానో ఏదో రూపంలో ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. సమాజానికి రోజు ఏమలవాటు అయిందంటే, అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, భగత్ సింగులు కావాలి, నక్సలైట్లు కావాలి. కానీ ఆ భగత్ సింగ్, ఆ నక్సలైట్లు మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు. దీనికి అలవాటు అయిపోయాం. మన ఇంట్లో పుట్టకూడదు, మనకి నిర్బంధం రాకూడదు, మనం జైలుకి వెళ్ళకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, చూస్తూ ఉంటాం, మౌనంగా ఉంటాం. ఇప్పుడు సార్ బాధపడుతూ ఉన్నాడు కదా. కనుక రామారావు గారి లాగా రూపొందడానికి ఏ అడ్డంకులు ఉండవు, ప్రారంభించి. ఓకే, ఇది రామారావు గారికి సంబంధించినటువంటి ఒక స్థూలమైన అవగాహన. ఇక్కడ నుంచి ఈ పార్లమెంటరీ విలువ ఏమిటి, అసలు ఇది ఎందుకు సంక్షోభంలో ఉంది, మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వారి నేపథ్యం నుంచి, వారు భారతదేశంలో ఎన్నికైన మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు.
1952లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయకుండా, డబ్బు పెట్టకుండా, సారా ఇవ్వకుండా, విస్కీ ఇవ్వకుండా, బిర్యానీ ఇవ్వకుండా, ఇంటింటికి తిరగకుండా ఆయన గద్దరు ఒక పాట రాశాడు. నా కొడుకో బండోడా ఓటెవనికేస్తివో, నా కొడుకో బండోడా ఓటేమి ఇచ్చిందో, నా కొడుకో బండోడా. ఎన్నడు రాని లీడరుగా, ఎన్నడు రాని లీడరుగా ఎగదొక్కుంటూ కూర్చొచ్చిండు. అనరా మోని అన్న అన్నాడు, అనరా మోని అన్న అన్నాడు. చేతులుగా వివి కాళ్ళను కొమ్మని మంచి మంచిని మస్కగొట్టిండు. ఓటేసినోడు ఎట్లకు పోతే ఓటేసుకున్నోడు సీటెక్కి కూసుని నా కొడుకో పండోడా ఓటేమనికేస్తివో, నా కొడుకో పండోడా ఓటేమి తెచ్చిందో. అన్నదమ్ముల ఇద్దరి మధ్య కయ్యం పెట్టే దొంగల ఓటు, కిలకిల నవ్వే మగలకు కయ్యం పెట్టిన దొంగల ఓటు. నా కొడుకో పండోడా ఓటేమనికేస్తివో. ఈ ఓటు అడిగారా? తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆయన ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా గెలిపించుకున్నారు రామారావు గారు. 39% ఓట్లతో గెలిపించుకున్నారు. ఇది ఆనాటి పార్లమెంటరీ విలువ. మరి ఇవాటి పార్లమెంటరీ విలువ ఏమి? ఇవాటి పార్లమెంటరీ విలువ ఏమిటో మీ అందరికీ తెలుసు. ఓటు వేసుకున్న వాళ్ళకి, ఓట్లు చూస్తున్న వాళ్ళకి. అందుకే పార్లమెంటరీ విలువ ఒక సంఖ్య ఓట్లో ఉంది. అసలుకి పార్లమెంట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇక్కడ మార్క్సిస్టులు ఉండొచ్చు, మార్క్సిస్ట్ అభిమానులు ఉండొచ్చు, మార్క్సిజం తెలిసిన వారు. అసలు మార్క్సిస్టులు అనేవారు పార్లమెంట్ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఎలా చర్చించాలి, ఎలా వ్యాఖ్యానించాలి. అందుకే ఆ అవగాహన కోసం ఇవాళ పార్లమెంటు భారతదేశంలో ఎట్లా ఉంది, సంక్షోభంలోకి ఎందుకు వెళ్ళిందో కాస్త ఒక స్థూలమైన అవగాహన కోసం మీ ముందు కొన్ని విషయాలు ఉంచుతాను. ఈ ప్రపంచంలో మదర్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటులకు తల్లి లాంటిది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అనే దేశం మొట్టమొదటి ప్రజాస్వామ్య భావనకి, పార్లమెంట్ అనే భావనకి పురుడు పోసుకున్న దేశం. ఆ దేశంలో అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో భాగంగా మాగ్నా కార్టా అనే ఒక ఒప్పందం వచ్చింది. ఈ మాగ్నా కార్టా అంటే ఇద్దరి మధ్యన, ముగ్గురు మధ్యన జరిగిన ఒక ఒప్పందం. 1217లో జరిగింది ఒప్పందం. క్రీస్తు శకం 1217. ఆ కాలంలో మన దేశం, ఈ ప్రాంతం రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తూ ఉన్నాడు. గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 1062 నుంచి ఆ పరిపాలన అలా మొదలై నడుస్తూ ఉన్నది. అంటే ఒక రకంగా మనం ఫ్యూడల్ కాలంలో ఉన్నాం, ఇంకా అంతకు మించి మధ్య యుగాల్లో ఉన్నాం. కానీ ఈ కాలంలో ఇంగ్లాండ్లో మాగ్నా కార్టా జరిగింది. ఈ మాగ్నా కార్టా జమీందారులకి, మతాధిపతులకి, రాజుకు మధ్య, ఈ ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందంలో ఏం రాసుకున్నారు? జమీందారులు ఒకటి అడిగారు, మా ఆస్తుల మీద రాజు అనేవాడు విపరీతమైన పన్నులు వేస్తున్నాడు, పన్నులు తగ్గించాలి, నీ ఇష్టం వచ్చినట్టు పన్నులు వేయడానికి వీల్లేదు, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం. మతాచారులు ఏమడిగారు? చర్చి మీద అధికారం పూర్తిగా మతాచారులుగా నాకే ఉండాలి, కానీ రాజు మతాచారులను శిక్షించడం, చర్చి మీద అధికారం చెలాయించడం ఇక నుంచి చెల్లదు. కనుక ఈ 3 అంశాల విషయం మన ముగ్గురి మధ్యన ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందం చేసుకోవడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే రాజుకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టారు. ప్రజలను కూడగట్టి ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. ప్రజలను కూడగట్టి ఉద్యమం చేసిన వాళ్ళు చివరికి ప్రయోజనం ఎవరు పొందారంటే మతాచారులు, జమీందారులు మాత్రమే ప్రయోజనం పొందారు. ప్రజలు వదిలేశారు. రూపంలో ఎప్పుడైనా ప్రజా ఉద్యమం అనేది బూర్జువాల నాయకత్వంలో జరిగితే, జస్ట్ లైక్ తెలంగాణ ఉద్యమం బూర్జువాల నాయకత్వంలో జరిగితే అది అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడదు, అది బూర్జువాలకే ఉపయోగపడదు. కనుక ఇక్కడ మతాచారులు,
బూర్జువాలకి ముందు వాళ్ళు భూములు కలిగి ఉన్నవాళ్ళు ప్రజల సహాయం తీసుకొని ప్రజలతో ఉద్యమం చేసి రాజును భయపెట్టారు. రాజును భయపెట్టి ప్రజలకు ప్రయోజనం కలగకుండా వీళ్ళు మాత్రమే ప్రయోజనం తీసుకొని ప్రజలు మాత్రం వదిలేశారు. ఇది 1215లో జరిగిన సంఘటన అయితే 1260కి వచ్చినట్టు మాగ్నా కార్టా జరిగింది. ఈ ఒప్పందం జరిగింది, అది అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సంబంధించిన ఒక భావన వచ్చింది. సరిగ్గా 2025-23 మన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ప్రజలందరి చేత ఓట్లు వేయించుకున్నాం. ఎంపీలయ్యా, మంత్రులయ్యా, పార్లమెంట్లో కూర్చున్నారు. ప్రజల సమస్యలు ఎంత మేరకు పట్టించుకుంటున్నారనే విషయం మీ అందరికీ తెలుసు. ఇది నేను కొత్తగా వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. అంటే ఒక 1000 సంవత్సరాల కిందట అక్కడి వ్యవస్థ ఎట్లా ఉండిందో 1000 సంవత్సరాల తర్వాత ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ అదే పద్ధతిలో కొనసాగుతుంది. పెద్ద మార్పులు ఏమి రాలేదు. అందుకే ప్రజల తిరుగుబాటును మాగ్నా కార్టాగా ఉపయోగించుకున్న వాళ్ళు ప్రజలని పక్కన పెడితే దీని తర్వాత వచ్చిన వారు సైమన్ డిమాండ్ ఫార్ట్ అనేటువంటి వాడు పార్లమెంటు వరకు భావన తీసుకొచ్చి ఒక పార్లమెంటరీ ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ విలువ తీసుకొచ్చారు. ఈ పార్లమెంటరీ ఏర్పాటు చేసి ఇందులో కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరెవరు మాట్లాడుకోవాలి? మళ్ళీ జమీందారు, మళ్ళీ మతాచారులు, అదనంగా కలిసిన వాళ్ళు ఎవరంటే మధ్య తరగతి. ఈ మధ్య తరగతి చాలా బలమైన ప్రభావం వేస్తుంది. మనమందరం మధ్య తరగతి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 99% మధ్య తరగతి. దిగువ మధ్య తరగతి ఉంటే కొంత ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మధ్య తరగతి. మనకి పోరాటం జరగాలని ఉంటుంది, మనసులో విజయం సాధించాలని ఉంటుంది, నక్సలైట్లు బాగుండాలని ఉంటుంది, మనసులో కోరుకుంటాం, సామ్యవాదం రావాలని ఉంటుంది, కమ్యూనిస్టులు బాగుండాలని ఉంటుంది. కానీ దానికి తగిన పని చేయడానికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కొన్ని భయాలు ఉంటాయి. ఈ భయాలు ఏమిటి? కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, సమాజంలో ఒక విలువ ఉంటుంది. మనకి సమాజం ఏమనుకుంటుందో, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే లేదా ఇంకేదైనా ఇబ్బంది అయితే ఏమనుకుంటారని ఒక భయం ఉంటుంది. ఈ భయం మనల్ని నడిపించదు ముందు. కానీ సమాజం మీద అత్యధిక ప్రభావం వేసే శక్తి మధ్యతరగతిలో ఉంటుంది. ఎప్పుడైనా ఈ మధ్యతరగతి ఉంటుంది కనుకనే పాలకులు ఎప్పుడైనా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆనాటి పాలకులు కూడా ఆలోచించారు, ఇప్పటి పాలకులే కాదు. 1000 సంవత్సరాల కిందట కూడా ఆ రాజు ఏం ఆలోచించాడంటే, కేవలం జమీందారులు మతాచారులను మాత్రమే ప్రతినిధులుగా పార్లమెంట్లో పెట్టుకుంటే సరిపోదు, మధ్యతరగతి అనే ఒక వర్గం ఎవాల్వ్ అయింది, వాళ్ళ నుంచి కూడా కొందరు ప్రతినిధులు అవసరం. అందుకే కొందరు ప్రతినిధులు తీసుకొచ్చి పెట్టుకున్నారు మన దగ్గర. ఇట్లా ఇంగ్లాండ్లో 1668 వచ్చే నాటికి పార్లమెంట్ ఒక సుస్థిరమైన వ్యవస్థగా, ఒక పార్లమెంట్ విలువగా నిలబడింది. ఇక మీకు తెలుసు 1776 అమెరికాలో విప్లవం జరిగింది. సమానత్వం అనే భావన మీద విప్లవం జరిగింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం ఈ ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు ఇచ్చింది. ఇక్కడ కూడా ఇంగ్లాండ్ విప్లవమైనా, అమెరికా విప్లవమైనా, ఫ్రెంచ్ విప్లవమైనా నాయకత్వం వహించింది బూర్జువాలు, జమీందారులు, పెట్టుబడిదారు. వాళ్ళకి సపోర్ట్ చేసింది మధ్యతరగతి, సామాన్య ప్రజలు, రైతులు, కూలీలు. ప్రజల సపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు? భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇంగ్లాండ్లోనైనా, అమెరికాలోనైనా, ఫ్రెంచ్లోనైనా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ విలువను ఒకదాన్ని తీసుకొచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చేసరికి ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎట్లా పరిణామం చెందిందో చూస్తే, బ్రిటిష్ వాడు వచ్చే నాటి వరకు మనకు పార్లమెంటరీ విలువ తెలియదు, పార్లమెంటరీ పద్ధతి తెలియదు. వాడు వచ్చిన తర్వాత 1861, 1891 ఇండియన్ కౌన్సిల్ చట్టం అనే ఒక చట్టం తీసుకొచ్చి ఒక చిన్న వ్యవస్థ రూపొందించి మన దగ్గర ఉన్న వాళ్ళని అధికారంలో భాగం చేసుకున్నాడు. ఎందుకు భాగం చేసుకున్నాడు? 1861, 92లో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? అంతకుముందు ఎందుకు తీసుకురాలి? 1757లో ప్లాసీ యుద్ధంలో మన వాళ్ళు ఓడిపోయిన తర్వాత పూర్తిగా దేశాన్ని హస్తగతం చేసుకున్నాక 100 సంవత్సరాల తర్వాత చట్టం చేశాడు. 100 సంవత్సరాల ముందు చట్టం ఎందుకు చేయలేదంటే ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్న కార్మికులు, రైతులు, కూలీలు, ఆదివాసులు, భిక్షగాలు, సాధువులు,
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నడిపారు. ఈ పోరాటం నడిపిన తర్వాత అల్టిమేట్ పోరాటం 1857 సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు జరగడానికి మొదలు ఇన్ని రకాల పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాన్ని ఆధారం చేసుకునే జరిగిన సిపాయిల తిరుగుబాటు వలన బ్రిటిష్ వాడికి ఏమర్థమైందంటే, ఈ దేశంలో ఉన్న కొందరు ఎదిగిన వాళ్ళని మా ప్రభుత్వంలో భాగం చేసుకుంటేనే ఈ దేశాన్ని మనం పరిపాలించగలం. మీకు పార్లమెంట్ అనే విలువ అర్థం కావడానికి ఇదంతా చరిత్ర చెప్తున్నాం. పార్లమెంటు ఎందుకు ఉంటుంది, ఆ విలువ ఎలా ఉంటుంది, అది ఎందుకు సంక్షోభంలో పడుతుంది అని అర్థం కావాలంటే బ్రిటిష్ వాడే స్వయంగా మన వాళ్ళ నుంచి ఒక వర్గాన్ని ఎంపిక చేసుకొని, కొందరు ప్రతినిధులు ఎంపిక చేసుకొని అందులో పెట్టుకున్నాడు. 92 చట్టం ద్వారా. ఆ తర్వాత చాలా చట్టాలు మారుతూ వచ్చాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఒక రకంగా ఇది మినీ కాన్స్టిట్యూషన్ అంటాం, చిన్న రాజ్యాంగం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో శాసనసభ, పార్లమెంట్, ఇవాళ మనం చూస్తున్న శాసనసభ, పార్లమెంట్ అనే సిస్టాన్ని డెవలప్ చేసి మన ప్రజలే ఓటు వేసి మన ప్రజలని ప్రతినిధులుగా ఎన్నుకునే ఒక అవకాశాన్ని ఇచ్చారు. అట్లా ఇండియాలో పార్లమెంటు రూపొందిన తర్వాత 46 రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగం రాశారు అంబేద్కర్. చాలా మంది సభ్యులు ప్రధానంగా అంబేద్కర్ నాయకత్వం ఇచ్చి రాశారు. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 52లో మొట్టమొదటి ఎన్నికలు నడిచాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపికైనటువంటి రామారావు గారు పార్లమెంటులోకి అడుగు పెట్టాక భారతదేశ పార్లమెంట్, ఈ భారతదేశ పార్లమెంటు ఏర్పడడానికి పోరాటం ఎవరు చేశారు? గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆచార్య చంద్రశేఖర్, అల్లూరి సీతారామరావు, ఇంతమంది పోరాటం చేశారు. ఈ అందరి పోరాట ఫలితంగా అధికారంలోకి రావడానికి కొందరికి అవకాశం ఏర్పడింది. పేద ప్రజలకు ఏమైనా ఒరిగిందా? ఇక్కడ ఎప్పుడు పేద ప్రజలకు ఏమి ఒరగదు. కానీ నూతన పార్లమెంట్ అయినా పేద ప్రజల అవసరాలు, పేద ప్రజల విశ్వాసాలను నెరవేరుస్తుంది అని అనుకున్నారు. అనుకోనేందుకు చాలా మంది ప్రవేశించారు. రావి నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి, ఇక్కడ నుంచి చెలికాని రామారావు గారు ఇద్దరు పార్లమెంట్లోకి వెళ్ళారు. చాలా మంది కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పార్లమెంటులో ఏ విషయాలు చర్చించారు? రామారావు గారు ఏ విషయాలు చర్చించారు? ఈ కాలంలో అందరూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. ఏ సమస్యల్ని మనం ప్రత్యేకంగా అడ్రస్ చేయాలి. అందరూ మాట్లాడే విషయాలు మనం మాట్లాడడం ప్రత్యేకత ఏమీ లేదు. బాలగోపాల్ గారు ఒక సందర్భంలో మాట్లాడారు, పలానా విషయం మీద మీరు ఎందుకు సార్ స్పందించలేదని అడిగితే ఆయన సింపుల్గా ఏమన్నాడో తెలుసా? ఆ విషయం మీద అందరూ మాట్లాడుతున్నారు కదండి, మనం ప్రత్యేకంగా మాట్లాడకపోతే జరిగే నష్టం ఏమి కాదు. ఎవరు మాట్లాడని విషయం మీద మనం మాట్లాడటం ఆ ప్రజలకి అవసరము అని అన్నాడు బాలగోపాల్. పార్లమెంటులో అన్ని విషయాలను అందరూ మాట్లాడతారు సభ్యులు, కానీ ఎవరు మాట్లాడని విషయాల మీద మాట్లాడాలి. ఆ ఎవరు మాట్లాడిన విషయం ఏమిటో తెలుసా? హిందూ కోడ్ బిల్. నేను ఆశ్చర్యపోయాను, నాకు విషయం తెలియదు. రామారావు గారి జీవితం, ఆయన పార్లమెంటు ప్రసంగం చూసిన తర్వాత హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ ప్రవేశపెట్టాడు. మొత్తం క్యాబినెట్ వ్యతిరేకించింది. అంబేద్కర్ రాసుకున్నాడు. ఎందుకు వ్యతిరేకించింది అంటే సర్దార్ పటేల్, నెహ్రూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరు ఒకసారి ఎస్సీలకు రిజర్వేషన్ అన్నా, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నా, డిప్యూషన్ ప్రాసెస్ అన్నా, రకరకాల రిజర్వేషన్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు స్త్రీలకు రిజర్వేషన్ అంటున్నారు అని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇన్నాళ్ళు అడిగింది డిప్యూషన్ ప్రాసెస్కు రిజర్వేషన్స్ అడిగారు. ఇన్ని రోజులు సమాజానికి వేల సంవత్సరాలుగా విద్యకి, సంపదకి, అధికారానికి దూరమైన ప్రజలకి విద్య కావాలని అడిగారు, ఉద్యోగం కావాలని అడిగారు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది, ఈ దేశంలో మనందరికీ జన్మనిచ్చి 9 నెలలు తన గర్భంలో మోసి జన్మనిచ్చి రక్తంతో పాలుగా మార్చి, పాలుగా ఆపి, చందమామను చూపించి, గోరుముద్దలు తినిపించి, మంచి చెడు నేర్పించి, కింద పడితే చేతులకు ఎత్తుకొని ముద్దు పెట్టిన తల్లి సగభాగం ఈ దేశ జనాభాలో. ఆ తల్లికి అవకాశం లేని చోట ఈ దేశం సమగ్ర అభివృద్ధి ఎలా సాధిస్తుందనుకుంటున్నారు అని అడిగారు. మనవాదం విద్య నిరాకరించింది, పురాణాలు విద్య నిరాకరించాయి, అధికారం నిరాకరించాయి, పిల్లలను యంత్రంగా మార్చాయి, సంపదకి దూరం చేశాయి, తెరచాటులో ఉంచాయి.
మరి అలాంటి వారు చదువులోకి రావాలి, విద్యలోకి రావాలి, ఉద్యోగంలోకి రావాలి, పార్లమెంటులోకి రావాలి. కుటుంబాన్ని సరిగ్గా నడపగలిగిన వ్యక్తిత్వం, కార్యదీక్ష ఉన్న స్త్రీ పార్లమెంటులోకి వస్తే ఈ దేశాన్ని సరిగ్గా నడపగలదు అనే ఆర్గ్యుమెంట్ అంబేద్కర్ చేశాడు. చేస్తే గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు ఏమన్నారో తెలుసా? అంటే ఇక ఇప్పుడు అంబేద్కర్ చెప్పినట్లు ఆడవాళ్ళందరూ వచ్చి పార్లమెంట్లో కూర్చుంటే మనం అందరం వెళ్ళి గిన్నెలు కడుక్కుంటా వంట రూపంలో ఉండాలి అని మాట్లాడారు. వాళ్ళ సంస్కారం. ఆడ స్త్రీలందరూ వంట రూపంలో ఉండి గిన్నెలు కడగాలనుకుంటున్నా పార్లమెంటులోకి వచ్చి తమతో సమానంగా కూర్చోవాలనే భావన వాళ్ళకి లేదు. అందుకే దాన్ని వ్యతిరేకించారు. చర్చ జరిగింది. ఆ చర్చలో చెలికాని రామారావు గారు పాల్గొన్నారు. ఇది ప్రత్యేకం. తెలుగు నేల మీద ఉన్న ఏ ఎంపీ ఈ చర్చలో పాల్గొన్నట్లుగా నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ రామారావు గారు పాల్గొన్నారనే విషయం నాకు తెలియదు. ఇవాళ చౌతి అర్థమైంది. ఆయన చెప్పాడు, ఈ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ ఈ దేశానికి అవసరం ఉంది. ఎందుకు అవసరమైందంటే ఆస్తి హక్కులు మనం పురుషులకు మాత్రమే పుట్టిన మగపిల్లలకి ఆస్తి హక్కును అప్పచెప్తున్నాం. మరి మన కడుపులో పుట్టిన అమ్మాయికి హక్కు లేకుండా పక్క దేశాలు, మనకి బార్డర్లో ఉన్నటువంటి దేశాల్లో అమ్మాయికి మొదటి స్థానం ఇస్తుంటే మనం ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటం చేశాం, కొన్ని విలువలు రూపొందించుకున్నాం, జాతీయోద్యమ విలువలు రూపొందించుకున్నాం. ఈ విలువలు ఎక్కడికి ప్రస్థానం? ఒక స్త్రీని గౌరవించలేని ప్రస్థానం దేనికి? అందుకే మన పురాణాలు, వేదాలు, స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా స్త్రీని వెనకకు నెట్టేశాయి. ఇవాటి ప్రజాస్వామ్యం పరిపక్వం కావాలంటే స్త్రీని పార్లమెంటులోకి తీసుకురావాలి, విద్యలోకి తీసుకురావాలి, ఉద్యోగాలకి తీసుకురావాలని దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తి రామారావు. అందరూ మాట్లాడే విషయాలని ఆయన మాట్లాడదలుచుకోలేదు, ప్రత్యేకమైన విషయం మీద మాట్లాడాడు. అట్లే నాయకులకి జీతపత్యాల మీద, ఎంపీలకి ఎంత జీతం ఇవ్వాలి ఆనాడు, ఉద్యోగులకు ఎంత జీతం ఉన్నదో దానికి రెట్టింపు జీతమా లేకపోతే ఉద్యోగులకు ఉన్నంత జీతమా? చాలా విషయాలు అందరూ ఆ చర్చలో పాల్గొన్నప్పుడు ఒక్కొక్కరు ప్రతిపాదించిన జీతాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ వీరు వేసి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఉద్యోగుల జీతాలు ఎంత ఉన్నాయి, పెట్టుబడిదారుల సంపద ఎంత ఉంది, ధనవంతుల సంపద ఎంత ఉంది, దాన్ని బట్టి ఎంపీలకి జీతం కాదు. ఈ దేశంలో సగటు పేదవాళ్ళ జీవితం ఎలా ఉందో చూసి వాటికి సమానంగా ఎంపీలకు జీతం ఇవ్వాలి. ఎవరు ఆలోచిస్తారంటే ఇలా ఇవాళ మన విలువ ఎలా ఉంది? ఈయన పార్లమెంటరీ సభ్యుడిగా తన విలువ ఇలా ఉంటే ఇప్పుడు పార్లమెంట్లో జీతాలు ఎలా పెంచుకుంటున్నారు, అసెంబ్లీలో జీతాలు ఎలా పెంచుకుంటున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఆ విషయం పట్ల అంత స్పష్టతతో మాట్లాడాడు. మూఢనమ్మకాలు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ దేశం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం, హైటెక్ సిటీ మెట్రోపాలిటన్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో చేతబడి చేశాడనే నెపంతో ఒక దళితుని తీసుకొచ్చి పన్నులో ఉండి చెట్టుకు కట్టేస్తున్నాడు. 20-30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా. చేతబడి ఉందా? మంత్రాలు ఉన్నాయి. ఆ నెపంతో చంపుతున్నా మనుషులు. మూత్రం వస్తున్నా, మూత్రం తాగిస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ తోట త్రిమూర్తులు అనేటటువంటి వాడు దళితుల యువకుల్ని గుండు కొట్టి మూత్రం తాగించాడని ఒక 20 ఏళ్ల కిందట వార్తలు చదివామ్మా. అలాంటి ఒక స్థితి ఇవాటికి కొనసాగుతుంది. శాస్త్రం చెప్తే, శాస్త్రీయ పద్ధతి చెప్తే, సైన్స్ చెప్తే ఒక 2 ఏళ్ల కిందట ఒక టీచర్ తెలంగాణలో శాస్త్రీయ భావన చెప్పినందుకు ఆ టీచరు అయ్యప్పకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఊరి వాళ్ళందరూ వచ్చి ఆయన మీద దాడి చేసి గుడి దగ్గరికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పించి పిల్లవాడికి క్షమాపణ చెప్పించారు. ఒక టీచర్ క్లాస్లో ఏం చెప్పాలి? సైంటిఫిక్ టెంపర్ చెప్పాలని ఈ దేశ విద్యా విధానం చెప్తున్నది, యూజీసీ చెప్తున్నది. భారతదేశ విద్యా విధానంలో మొట్టమొదటి 1965లో కొఠారి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొదటి వాక్యం ఏముంటుందంటే భారతదేశంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచాలి అని ఉంటుంది. పెంచుతున్నామా, తుంచుతున్నామా? పార్లమెంట్లో ఈ చర్చ చేశారు. ఇవాటి వరకు భారతదేశంలో మూఢ విశ్వాసాల మీద, మంత్రాల మీద మనం నమ్ముతే, చేతబడులను నమ్ముతే దేశాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించగలుగుతాము?
ఇవి పురోగామి భావాలు కావు, తిరోగామి భావాలు. పార్లమెంటు సభ్యులమైన మనం పట్టించుకోకపోతే, రాజ్యం పట్టించుకోకపోతే ఒక్కొక్కసారి రాజ్యమే కొన్ని మత విశ్వాసాలకి లోనవుతుంది అన్నాడు ఆయన. రాజ్యమే మత విశ్వాసాలకి లోనవుతుంది. ఇవాళ చూస్తున్నాం కదా, అధికారికంగా ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్రపతి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మంత్రి, ఏ అధికారి ఒక మత విశ్వాసాన్ని అమలు చేయకూడదు. కానీ అమలు అవుతుంది. మనమందరం చూస్తున్నాం. అన్ని మతాలకి సమాన దూరం ఉంటుంది భారత రాజ్యాంగం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ ప్రియంబుల్లో రాసుకున్నది. అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని మతాలకి సమాన దూరంగా ఉంటుంది. కానీ మెజార్టీ మత విశ్వాసాలు అమలు అవుతూ ఉంటాయి. ఏ ప్రోగ్రాం జరిగినా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. నాకేం కొబ్బరికాయ పట్ల వ్యతిరేకత లేదు, ఆ విశ్వాసం పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక మంత్రి స్థాయిలో, ఒక కలెక్టర్ స్థాయిలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నామంటే అర్థం దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు? హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? బౌద్ధుల పరిస్థితి ఏంటి? ముస్లింల పరిస్థితి ఏంటి? ఏ మతాన్ని నమ్మని, ఏ విశ్వాసాన్ని నమ్మని నాస్తికుల పరిస్థితి ఏంటి? ఇది ఒక విలువ. ఈ విలువ రాజ్యానికి లేదు అన్నాడు ఆయన. ఎప్పుడు? 1952-53 కాలంలో ఈ విలువ ఈ రాజ్యానికి లేదు. ఈ విలువ లేకపోవడం మన దౌర్భాగ్యము అన్నాడు రామారావు. ఈ రాజ్యానికి లేకపోవడం దౌర్భాగ్యం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చూడండి, పుస్తక ప్రచురణ గురించి మాట్లాడాడంటే ఎవరు పట్టించుకుంటారంటే పార్లమెంట్ సభ్యులు పుస్తక ప్రచురణ. రచయితలు చాలా మంది పుస్తకాలు రాస్తారండి, పుస్తకాలు వేసుకోవడానికి డబ్బులు లేవు. దేశ సంపద ఎక్కడ ఉంటుంది? మేధో వికాసం. మేధో వికాసం ఎలా జరుగుతుంది? పుస్తకాల ద్వారా, గ్రంథాలయాల ద్వారా, విశ్వవిద్యాలయాల ద్వారా. మరి ఆ పుస్తకాలు మేధో వికాసం చెందాలంటే పుస్తక ముద్రణ జరగాలి. రచయితల కోసం విశాలాంధ్ర, ప్రజాశక్తి పుస్తక ముద్రణ సంస్థను పెట్టి ముద్రిస్తుంది. కానీ ఆ 2 సంస్థల ద్వారా మాత్రమే సాధ్యం కాదు. ప్రభుత్వమే రచయితలకి ఆర్థిక సహాయం చేసి పుస్తకాలు ముద్రించడం మూలంగా ప్రపంచ దేశాల సరసన మన భారతదేశం మేధో వికాసంలో నిలబడుతుంది అన్నారు. దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఏ రెఫరెన్స్ అంటే లార్డ్ మెకాలే ఏమన్నాడు తెలుసా? 1835లో భారతదేశంలో ఏముందండి ఆయన మాట్లాడే మాట. భారతదేశంలో ఏమున్నది? నాలెడ్జ్. మా ఇంగ్లాండ్లో ఒక లైబ్రరీలో, ఒక బీరువాలో, ఒక ర్యాక్లో ఎన్ని పుస్తకాల నాలెడ్జ్ ఉందో మొత్తం భారతదేశంలో అంత నాలెడ్జ్ ఉంటుంది అన్నాడు. అహంకారంతో అన్నాడు. మరి ఆ నాలెడ్జ్, ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి రావాలి? సమాజం నుంచి రావాలి. అందుకే ప్రభుత్వమే పట్టించుకొని పుస్తక ముద్రణకి కూడుకోవాలని పార్లమెంట్లో చర్చకు పెట్టాడు. అసలు ఇట్లాంటి విషయం సభ్యులు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడారు? కానీ రామారావు గారు ఇలా అనేక విషయాలు, కమ్యూనిస్టుల మీద ఒక పుష్పచారం జరిగింది. ఆనాటి పార్లమెంటరీ విలువ, ఈనాటి పార్లమెంటరీ విలువ అంతకు భిన్నంగా ఏం లేదు. ఏం పుష్పచారం జరిగిందో తెలుసా? కమ్యూనిస్టులకి ఓట్లేస్తే, కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే మీ భార్యల మెడలలో ఉన్న తాలి బొట్టు తెంచుకోపోతారు అనేది ప్రచారం. ఇది 1952 ఎన్నికల్లో కరపత్రాలు ముద్రించి కాంగ్రెస్ వాళ్ళు విమానంలో తీసుకెళ్లి గ్రామాల మీద ఇలా చల్లారు. పార్లమెంట్లో కూడా ఇదే దాడి. ఏంటి దాడి? మీరు రష్యా అనుకూలులు, మీరు చైనా అనుకూలులు, మీరు వియత్నాం అనుకూలులు, ఇలా చర్చ జరుగుతుంటే, విమర్శిస్తుంటే ఆయన వేసి ఏమంటే అమెరికా లాంటి దేశాలు కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత కలిగి ఉన్నాయి కనుక వాళ్ళకున్న వ్యతిరేకతని వాళ్ళ ముసుగులో మీరు కూడా మా మీద దాడి చేస్తున్నారా? అసలు కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో పేద ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు కదా, ప్రపంచ కార్మికుల గురించి మాట్లాడేవాళ్ళు కదా. మీ పార్టీ ఈ దేశానికి పరిమితమైంది, మా పార్టీ మొత్తం ప్రపంచానికి పరిమితం. ప్రపంచం మొత్తం ఉంటుంది మా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ అంటే అది నిజం. ఆనాటి విలువ అది. ఈనాటి విలువ అంతకు మించి పార్లమెంటరీ విలువ భిన్నం ఉందా? మొన్నటి 2023 ఎన్నికల్లో స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏం మాట్లాడారు? కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేస్తే కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు ఓట్లేసినట్టే ఇదే మాట మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుందండి. ఒక్కొక్క మనిషి ఏం మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలో ఒక ప్రోటోకాల్ ఉంది. బట్ అన్నిటి పక్కన పెట్టేశారు. అంటే పార్లమెంటరీ మినిమం విలువను కూడా దిగదార్చేశారు. ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడని మాట
1952లో కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారో కమ్యూనిస్టుల మీద 2023లో ఈ దేశ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏమంట మాట్లాడారు. అన్ని పేపర్లో వచ్చాయి. వాళ్ళకు ఓట్లేస్తే మావోయిస్టులకు ఓట్లేసాడు. వాళ్ళు అధికారంలోకి వస్తే మీ భూములు ఉండవు, మీ ఇల్లు ఉండవు, మీ స్త్రీల మంగళసూత్రాలు ఉండవు అని మాట్లాడారు. దీనికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు చెలికాని రామారావు గారు లేరు. ఆ రోజు సమాధానం చెప్పాడు అన్నట్టు వాళ్ళకి. కనుక ఇట్లా ఒక విలువని రూపొందించే సమాజం ఒక విలువని రూపొందించకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలాంటి విలువ ఉండాలి, పార్లమెంటరీ విలువ ఎట్లా ఉంటుంది అని నిర్దిష్టంగా ఆయన చూపించాడు, ఆచరించాడు. ఆయన ఆచరణను చూసిన మనం ఇప్పుడు తిరిగేసి చూస్తే ఇవాళ పార్లమెంటరీ విలువ ఎలా కొనసాగుతుందంటే మతం ఆధారంగా కొనసాగుతుంది, కులం ఆధారంగా కొనసాగుతుంది, అవినీతి ఆధారంగా కొనసాగుతుంది, తిరోగామి భావాల ఆధారంగా కొనసాగుతుంది. ఇవాటి పార్లమెంటరీ విలువ. చట్టసభల్లాగా లేవు. చట్టసభలో చట్టాలు చేయాలి. చట్టాలు చేస్తున్నారా? చట్టం ఎలా చేయాలి? పార్లమెంట్ అంటే ఏమిటి? ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకు కావలసిన విషయాల మీద చర్చ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేసి దేశాన్ని పరిపాలించేది పార్లమెంట్. ఇది డెఫినేషన్. ఇవాళ పార్లమెంట్లో ఇలా ఇంత అవకాశం ఉన్నది నాకు చర్చ చేయడానికి అన్నాడు. కానీ ఇటువంటి విలువ ఏమాత్రం చర్చ చేయడానికి అవకాశం లేదు. 150 మంది 160 మంది వరకు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఉన్నారు. చర్చ భాగం కావటం లేదు, చర్చ చేయటం లేదు, ఘర్షణ జరగటం, దాడులు చేయటం, చర్చను పక్కదారి పట్టించటం. ఈ సమాజంలో ఉండే యువతరమంతా, పిల్లలంతా పరిశీలిస్తూ ఉంటారు. శాసనసభలో ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి భాష వాడుతున్నా, స్త్రీల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, దళితుల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, సమస్యల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, వీటన్నిటిని జాగ్రత్తగా సమాజం గమనిస్తుంది. మనం విలువలు పతనమయ్యాయి అనుకుంటున్నాం. ఈ పతనం ఎక్కడ మొదలైందంటే మన పార్లమెంట్లో మన అసెంబ్లీలో మొదలైంది. వాళ్ళు మాట్లాడే భాషతో మొదలైంది. వాళ్ళు చర్చని పక్కదారి పట్టించే పద్ధతులు మొదలైంది. అలా మొదలై ఇప్పుడు అనేక అంశాలను ఆధారంగా తెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ సిస్టమ్ దేని మీద జీవిస్తుంది? అంబేద్కర్, నెహ్రూ మొదటి సభలో చెప్పారు, ఈ పార్లమెంటరీ విధానం బతకాలంటే అసమ్మతి బతకాలి అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే అసమ్మతి బతకాలి అన్నారు. డిసెంట్ గురిజాడ అప్పారావు గారు ఎప్పుడో డిసెంట్ నోట్ రాశాడు సాహిత్యంలో. అలాంటి ఒక డిసెంట్ ఉండాలి. ఆ డిసెంట్ లేకపోతే ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది ప్రజాస్వామ్యం అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మన వాళ్ళకి ఈ పార్లమెంటరీ విలువలో అసమ్మతి అనే విలువ లేదు. అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు మావోయిస్టు, అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు దేశద్రోహి, అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు నక్సలైట్. ఏ మాత్రం నీకు కూడా జీవించడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉండాలంటే జైల్లో ఉండాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని 100 మంది జర్నలిస్టులు, 100 మంది కవులు, 100 మంది లాయర్లు, 100 మంది మేధావులు యుఏపిఏ కేసు మోపబడి ఈ దేశం జైలుగా మారిపోయింది, బందీకారంగా మారిపోయింది దేశం. అసమ్మతి లేని చోట ప్రజాస్వామ్యం ఎలా పరిడవిల్లుతుంది? గౌరీ లంకేష్ను చంపేశారు, బండారకను చంపేశారు. వాళ్ళ విశ్వాసం, హేతువాదం కలిగి ఉండటం తమ విశ్వాసం. దేవుడు ఉన్నాడని అనుకోవడం ఒకరి విశ్వాసం, దేవుడు లేడు అని చెప్పడం మరొక విశ్వాసం. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉండవచ్చు, కానీ విశ్వాసం కలిగి ఉండే హక్కు భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 22 వరకు మనకు హక్కు ఇచ్చారు. భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం, సభ పెట్టుకునే అవకాశం లేదు, పాడుకునే అవకాశం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు, రాసే అవకాశం లేదు. అన్నిటి మీద నియంత్రణ. ఈ అన్నిటి మీద నియంత్రణ పెట్టే ఒక పార్లమెంటరీ విలువ ఈ రోజు కొనసాగుతుందంటే మన పార్లమెంటరీ విధానం సంక్షోభంలో మాట్లాడలేని చోట పార్లమెంటరీ విధానం మనగడ సాగించింది. అందుకే తిరోగామి భావాలు మాట్లాడనివ్వకపోతే ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారనే భయం పుట్టుకున్నది. ఆ భయం పుట్టుకున్నది కనుక ఏం చేయాలి? ప్రజలు నిరంతరం ఒక దాంట్లో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయడం కోసం ఆ ప్రజల్ని తిరోగామి భావాల వైపు తీసుకెళ్ళాలి. తిరోగామి భావాలంటే వెలికి నడిచే భావం. ఎప్పుడైనా
ఈ నేల మీద పుట్టిన నన్నయ్య గత కాలం మేలు వచ్చు కాలం కంటే ముందు. ఈ రోజు కన్నా రేపే బాగుంటుందన్నా, నిన్ననే బాగుంటుందన్నాడు నన్నయ్య. ఇదే నేల మీద పుట్టిన గురజాడ గత కాలము కంటే వచ్చు కాలం మేలు అన్నాడు. ఎప్పుడైనా రేపే బాగుంటుంది, ఎల్లుండే బాగుంటుంది, కానీ నిన్న మొన్న బాగుండే అవకాశం లేదు. కనుక పురోగామి వైపు సమాజం ప్రపంచంతో వెళ్తుంది, కానీ మన ఆలోచన విధానాన్ని తిరోగామి వైపు తీసుకెళ్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. సైన్స్ కాంగ్రెస్ లో ప్రొఫెసర్లు, సైంటిస్టులు అందరూ పాల్గొంటారు, మేధావులు. ఆ సభకి ముఖ్య అతిథిగా దేశ అధినేత వచ్చారు. ముఖ్య అతిథి ఆ అధినేత వచ్చి ఏం చెప్పాడో తెలుసా? భారతదేశంలో టెస్ట్ టు బేబీ అనేది ఈ టెక్నాలజీ 1000 సంవత్సరాల కింద ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు, డాక్టర్లు మీరు పరిశోధన చేయండి, నిరూపించండి అని ఒక ఉదాహరణ చెప్పాడు. కౌరవులు కుండలో పుట్టారు అంటే 1000 సంవత్సరాల కిందంటే కుండలో పుట్టే ఒక టెక్నాలజీ ఇక్కడ ఉంది అంటే మీరు ఇప్పుడు దాన్ని నిరూపించాలి అన్నాడు. చెప్పాలి. డాక్టర్ మేడం డాక్టర్లు మీరు చెప్పాలి. టెస్ట్ టు బేబీ కుండలో పుట్టించడం సాధ్యమా? ఇప్పుడు సాధ్యం చేయాలంటున్నాడు ఎవరు? ఈ దేశ అధినేత. ఎవరు చెప్తున్నాడు? మీలాంటి నాలాంటి తెలుగు ప్రొఫెసర్ చెప్తే ఓకే, నేను మహాభారతంలో అదే కథ చెప్తా కనుక కాసేపు విని వదిలేయచ్చు. కానీ సైంటిస్టులు చెప్తున్నాడు, ఆయన డాక్టర్లు చెప్తున్నాడు. అంతేకాదు రెండో విషయం చెప్పాడు. ప్లాస్టిక్ సర్జరీ అని ప్రపంచ దేశాలు వెంపర్లాడుతున్నారు. ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాల కింద ఉంది అన్నాడు. ఉదాహరణ ఏం చెప్పాడు తెలుసా? వినాయకుడు తలం తీసి ఏనుగు తల పెట్టారు, అదే ప్లాస్టిక్ సర్జరీ. మీరు పరిశోధన చేయండి అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అసలు ప్రపంచం నవ్వుకుంటుంది అని, ప్రపంచ సైంటిస్టులు నవ్వుకుంటారు అనే కనీసం ఆలోచించకుండా ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ IKS సిలబస్లోకి వచ్చేసి మా యూనివర్సిటీ సిలబస్లో పెడుతున్నాం. రేపు స్కూల్ సిలబస్లోకి వస్తుంది, కాలేజ్ సిలబస్లోకి వస్తుంది. ఈ నాలెడ్జ్ సిస్టమ్ పేరు మీద మనం వేదం, పురాణం, ఇతిహాసం ఈ పుస్తకాలన్నీ సిలబస్లోకి వచ్చి చదువుతాం. చదివినప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం తేల్చుకోలేని స్థితిలో సమాజాన్ని నెట్టేసే ఒక పరిస్థితి కొనసాగుతుంది. అంటే ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారో, ప్రజలు ఎక్కడ పోరాటం చేస్తారో, ఈ పార్లమెంటు సంక్షోభంలో పడినప్పుడు వాళ్ళ జోక్యం వస్తుందేమో అని భయపడి ఇలాంటి పద్ధతులు తీసుకొస్తున్నారు. మీరు చూడండి, పార్లమెంటు నిర్మాణం చేశారు. అంత పెద్ద పార్లమెంట్ నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించారు. ప్రోటోకాల్ ప్రకారం దేశం మొదటి పౌరులు ఎవరు ఉంటే వారు పార్లమెంటును ఆవిష్కరణ చేయాలి. మొదటి పౌరురానికి ఇన్విటేషన్ లేదు. సరే, ఆయననే మొత్తం అనుకుంటున్నాడు కనుక చేశాడు. ఆయన చెప్పాడు కదా, దేవుడు ఒక పవిత్ర కార్యంతో 2023 ఎన్నికల ప్రచారంలో దేవుడు ఒక పవిత్ర కార్యంతో నన్ను ఇక్కడికి పంపించాడు 2023లో అన్నాడు. 14వ శతాబ్దంలో ఫ్రెంచ్లో రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు, దేవుని దూత. 14వ శతాబ్దంలో ఫ్రెంచ్లో మాట్లాడు, 2023లో ఇండియాలో మాట్లాడుతున్నాడు. ఇది పార్లమెంటరీ సిస్టానికి ఉండే ఒక సంక్షోభ స్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? ఏం చేయలేమా? ఇది నా కొనసాగవలసిందేనా? రాజ్యాంగం కాపాడుకోవద్దా? సమాజాన్ని కాపాడొద్దా? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరించబడుతున్నాయి. ఒక్కొక్క సంస్థనంతా దారదత్తం చేస్తున్నారు. టెలికాం పోయింది, విమానయానం పోయింది, LIC కూడా ఇవాళ రేపు పోతుంది, BSNL ఎప్పుడో పోయింది. పెద్ద పెద్ద సంస్థలు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు రేపు మన పిల్లలకి అందరూ ఉద్యోగాలు రావద్దా? రాకుండా చేయడం, ప్రైవేటీకరణ వైపు దారి చేయడం. ఇట్లా జరుగుతుంటే ఎవరు పట్టించుకోకపోతే పౌర సమాజంలో ఉన్న మనం చెలికాని రామారావు గారి మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా, ఫాలోవర్స్గా, ఆయన సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళగా మనం ఆలోచించకపోతే, పూనుకొనకపోతే, ఒత్తిడి పెట్టకపోతే, మనం ఏమి లేకుండా, మన కర్తవ్యం ఏమీ లేకుండా కళ్ళ ముందర జరిగిపోవడానికి ఇదేమి ఎవరు పుట్టపర్తి సాయిబాబా
ఒక సమూహం ప్రతి సందర్భంలో ప్రజలు ఉంటారు, మన చుట్టూ ఉంటారు. చర్చించండి, మాట్లాడండి, పార్లమెంట్ ప్రజాస్వామ్య విలువను చెప్పండి, ప్రజాస్వామ్య విలువ చెప్పండి, రాజ్యాంగ విలువ చెప్పండి, రామారావు గారి విలువ చెప్పండి, భగత్ సింగ్ విలువ చెప్పండి, గాంధీ విలువ చెప్పండి, నెహ్రూ విలువ చెప్పండి. ఈ దేశంలో జాతీయోద్యమ భావాలతో నిర్మాణమైన భారతదేశ పార్లమెంటు, ప్రజల పోరాటంతో నిర్మాణమైన భారతదేశ పార్లమెంటు, చట్టసభలు, ప్రజాస్వామ్యం, వచ్చిన స్వాతంత్రం తిరిగి కోల్పోతున్నప్పుడు మార్క్సిజాన్ని నమ్మే వాళ్ళుగా ఈ పార్లమెంటు ప్రజలకు ఏమి చేయదు తెలుసు, కానీ కనీసం ఈ పార్లమెంట్ అయినా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మార్క్సిస్టుగా, కమ్యూనిస్టుగా ఈ పార్లమెంటు ఈ పేద ప్రజలకి, కార్మిక వర్గానికి ఏమి చెయ్యదు, అది సిద్ధాంతం. కానీ ఏమనుకుంటున్నాం ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సామ్యవాదాన్ని అడుగుతలేదు, మనం కమ్యూనిజాన్ని అడగటం లేదు. మనం ఏమడుగుతున్నాం? ప్రజాస్వామ్యాన్ని బతికించండి అయ్యా, పార్లమెంటును బతికించండి అయ్యా అని అడుగుతున్నాం. ఆ బతికించడానికి తప్పనిసరిగా మన వంతు ప్రయత్నం చేయాలి. పుట్టడం మన చేతిలో లేదు, కానీ చనిపోవటం మన చేతిలో. ఎలా చనిపోవడం మన చేతిలో? ఎలా పుట్టాలి? బ్రాహ్మణి కడుపులో పుట్టాలా, రెడ్డి కడుపులో పుట్టాలా, విరమ కడుపులో పుట్టాలా, దళితుల కడుపులో పుట్టాలా, మాదిగ కడుపులో పుట్టాలా? మన చేతిలో లేదు. ఎవరి కడుపులో ఒక కడుపులో పుడతాం, తల్లి కడుపులో. కానీ పుట్టిన తర్వాత చెలికాని రామారావు గారు లాగా తాను డిసైడ్ చేసుకున్నాడు, నేను ఎవరి కోసం చనిపోవాలి? పేద ప్రజల కోసం చనిపోవాలి, దేశం కోసం చనిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలో దీర్ఘకాలం పనిచేశాడు, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి పనిచేశాడు. మనం ఎలా చనిపోవాలో నిర్ణయించుకునే అవకాశం మనకి ఈ సమాజం ఇచ్చింది కనుక అలాంటి ఆలోచన చేయాలని ఈ సందర్భంలో దాన్ని ఇక్కడికి వేసి జానీ గారు నిరంతరం నన్ను పర్యవేక్షణ చేస్తూ ఇక్కడికి రప్పించి మీ అందరితో ఈ అభిప్రాయాలు పంచుకునే ఈ అవకాశం, గంట సమయంలో ఈ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ.